స్వామిత్వ గ్రౌండ్ ట్రూతింగ్ పార్ట్ 3 వీడియోకి స్వాగతం. ఈ వీడియోకి ముందు పార్ట్ 1 అండ్ 2 మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఇప్పటివరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడు అసలైన సవాళ్లు ఎదురవుతాయి. అవే సరిహద్దులను నిర్ణయించడం మరియు యాజమాన్యం నమోదు చెయ్యడం. ఇక్కడ చాలా జాగ్రత్త అవసరం. ఇక్కడ మనం ఒక గోల్డెన్ రూల్ గుర్తుపెట్టుకోవాలి. అదే ప్రజా ఆస్తుల పరిరక్షణ. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ భూమి, చెరువులు, రోడ్లు, కాలువల సరిహద్దుల విషయంలో రాజీ పడకూడదు. వాటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రైవేట్ వాళ్ల ఆస్తి హద్దులు గీసేటప్పుడు ఒక్క అంగుళం ప్రభుత్వ స్థలం కూడా ఆక్రమణకు గురి కాకుండా చూసుకోవడం మన బాధ్యత. ఫీల్డ్లో మనకు తరచూ ఒక సమస్య వస్తుంది. ఒకే ఆస్తిని ఇద్దరు అన్నదమ్ములు పంచుకున్నారు, కాని మధ్యలో గోడలేదు. మరప్పుడేం చేయాలి? దీనికి ఒకే ఒక పరిష్కారం ఉంది. ఆ యజమానులు ఇద్దరూ కలిసి ఫామ్ 10 మీద సంతకాలు పెట్టి, ఇదిగో మా సరిహద్దు ఇక్కడ్నుంచి ఇక్కడి వరకు అని వాళ్లే రాతపూర్వకంగా ఇవ్వాలి. వాళ్లు అలా డిక్లరేషన్ ఇస్తేనే మనం మ్యాప్లో ఆస్తిని విభజించాలి. మరి యాజమాన్యాన్ని ఎలా నమోదు చెయ్యాలి? దీనికోసం మనం అసెస్మెంట్ రిజిస్టర్ చూడొచ్చు, లేదా సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్ లాంటి రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు చూడొచ్చు. ఇంటి స్థలం పట్టాగాని, స్వాధీన ధృవీకరణ పత్రంగాని, కనీసం ఇంటి పన్ను కట్టిన రసీదులున్నా సరే అవన్నీ ఆధారాలుగా తీసుకోవచ్చు. ఇక్కడే ఇంకో పెద్ద సవాలు ఎదురవుతుంది. ఒక వ్యక్తి చాలా సంవత్సరాలుగా ఒక ఇంట్లో ఉంటున్నాడు, కాని అతని దగ్గర ఎలాంటి పత్రాలు లేవు. మరి అప్పుడేం చేయాలి? దానికి కూడా ఒక చట్టపరమైన మార్గముంది. కాకపోతే 3 షరతులు నెరవేరాలి. 1, ఆ భూమి ప్రభుత్వ భూమి కాదని వీఆర్ఓ ధృవీకరించాలి. 2, ఆ వ్యక్తి కనీసం 12 సంవత్సరాలుగా ఎలాంటి వివాదం లేకుండా ఆ స్థలంలో నివసిస్తున్నాడని ఇరుగు పొరుగువారు నిర్ధారించాలి. చివరిగా ఆ వ్యక్తి తన యాజమాన్యాన్ని క్లెయిమ్ చేస్తూ ఒక అఫిడవిట్ సమర్పించాలి. ఈ 3 ఉంటేనే ముందుకెళ్లగలం. అలాగే గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియ చివరి అంకానికి వచ్చేశాం. ఇక్కడ చేసిన పనెంత సరిగ్గా ఉందో లేదో నిర్ధారించుకునే నాణ్యతా తనిఖీ జరుగుతుంది. మన పని పూర్తయ్యాక ఉన్నతాధికారులు నాణ్యతా తనిఖీ చేస్తారు. ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల ఆస్తులనైతే 100కు 100% తప్పనిసరిగా తనిఖీ చేయాలి. అందులో ఎలాంటి మినహాయింపు లేదు. ఇక వ్యక్తిగత ఆస్తులలో కనీసం 5% శాంపిల్ను తనిఖీ చేస్తారు.